హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు సోషల్ మీడియా పవర్ అంటే ఏంటో ఒకసారి చూపిద్దాం. తిట్లు అన్నవి చెడు కోసమే కాదు, మంచి కోసం కూడా వాడచ్చు అని చెప్పేసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఈ వీడియోలో కొన్ని తిట్లు వాడబోతున్నాం. నాకు వచ్చిన తిట్లే 2-3. ఆ తిట్లని నేను ఈరోజు మనస్ఫూర్తిగా వాడుతున్నా. కాకపోతే మీకెవరికైనా చెడు అనిపిస్తే నన్ను క్షమించాలి. ముందుగానే నేను క్షమాపణలు కోరుతున్నా. కత్తి అన్నది చెడు పనుల కోసం చాలామంది వాడతారు. కాకపోతే ధర్మ యుద్ధంలో కత్తిని చెడుకి, అవినీతికి వ్యతిరేకంగా, చెడుకు వ్యతిరేకంగా వాడతారు. ఆ కత్తి అన్నది రెండు వైపులా ఉన్నది అదే కత్తి. కాకపోతే చెడుకు వాడే వాళ్ళు ఉన్నారు, మంచి కోసం వాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తిట్లని చెడుకు వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనం ఈరోజు మంచి కోసం వాడదాం. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నా, దేని గురించి మాట్లాడుతున్నా అన్న క్లారిటీ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది. ఈరోజు నేను వచ్చేసి హనుమంతు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. వీడంట సోషల్ మీడియా స్టార్ అంట. వీడు సోషల్ మీడియాలో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అంట. వీడికి ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో, ఫనుమంతు అని చెప్పేసి. అంటే హనుమంతుకి ముందు పి అని చెప్పేసి రాసిండు. ఫనుమంతు అంటే ఫన్ అని చెప్పేసి రావాలని చెప్పేసి ఫనుమంతు అని పెట్టుకున్నాడు. ఏందో సరే, వాడిష్టం. వీడు ఏం చేస్తాడు, ఎట్లా బతాడు అంటే, వీడు చూసే వీడియోలు ఏంటి అంటే ప్రజల పొట్టలు కొట్టి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల మీద బతున్నాడు. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఉంటాడు. 5 కోట్లు 10 కోట్లు పెట్టి సినిమా తీసుకుంటాడు. పాపం ఆ సినిమా మీద వీడు ఏం చేస్తాడు, తీసుకుని ఆ సినిమా మీద కామెడీ చేస్తాడు. కామెడీ చేసి అట్లా యూట్యూబ్ నుంచో ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి డబ్బులు సంపాదించి మంచిగా ఏసీలో కూర్చొని పిజ్జాలు బర్గర్లు తిని బతుకుతున్నాడు. వీడి బతికే అంత. ఎట్లా అంటే కామెడీ. దీనికి వీడు ఒక పేరు పెట్టుకున్నాడు. ఏంటి అంటే డార్క్ కామెడీ అని చెప్పేసి. ఆ డార్క్ కామెడీలో వీడు ఏం చేస్తాడంటే, వీడితో పాటు ఒక 2, 3, 4 ఎదవలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి కూర్చొని డార్క్ కామెడీ పేరు మీద తిట్లు తిడుతుంటారు. గలీజ్ మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు. ఎంతలా అంటే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, అంటే ఎవరిని వదిలిపెట్టలేదు. సొంత తల్లిదండ్రులను కూడా ఈ హనుమంత్ అనేటోడు వదిలిపెట్టలేదు. వాడు ఏమన్నాడు అంటే, మా అమ్మ నాన్న చావు అని చెప్పేసి కూడా ఓ వీడియో చేసిండు. ఈ పనికి మాలినాడు. దేనికోసం చేసిండు అంటే డబ్బు కోసం, యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి. అట్లని చెప్పేసి పాపం వీడు అంటే చదువు సంధ్య లేనోడు, పేదోడు, నా డబ్బుల కోసం చేసిండు అంటే అట్లా కాదు. వీడు మళ్ళీ కుప్పలు తెప్పలుగా డబ్బులు ఉన్నోడే, కోటీశ్వరుడు. వీడు చదువు సంధ్య అన్నీ ఉన్నాయి ఈయనకి. కానీ ఏంటంటే డబ్బు, ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి ఈ పిచ్చిలో, డార్క్ కామెడీ అన్న పిచ్చిలో ఎంతగా వీడు విచ్చలవిడిగా విర్రవీగిపోయిందంటే, అసలు సమాజంలో నేను బతున్నా, నేను మనిషి పుట్టిన, నేను మనిషిని, గాడిదని కాదు అని చెప్పేసి వీడు మర్చిపోయి ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు వీడిని ఇంతగా నేను తిడుతున్నా అంటే, ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఏమనలే, ఇంత నెగిటివ్గా మాట్లాడలే. ఎందుకు ఈ వ్యక్తిని ఇంతగా తిడుతున్నా అంటే, గడిచిన 2 రోజుల నుంచి ఏం జరుగుతుందో మీ అందరికీ ఎరికే. కాకపోతే తెలవని వాళ్ళ కోసం కొంచెం సేపు టైం ఇవ్వండి. ఒక వీడియో మీద వీడు రియాక్షన్ ఇచ్చిండు, డార్క్ కామెడీ అని చెప్పేసి ఏంటి ఆ వీడియో అంటే, ఒక చిన్న పాప ఉంది. ఆ పాపని ఒక వ్యక్తి, అంటే తండ్రి అనుకుంటా, ఆ వ్యక్తి బెల్ట్ తీసుకొని చాలా సీరియస్గా వస్తుంటే ఆ పాప భయపడుకుంటే వెనక్కి వెళ్తుంది. ఆ తండ్రి, అంటే ఆ వ్యక్తి ఏం చేసిండు, సీరియస్గా వచ్చి కొంచెం ముందుకు వచ్చినాక ఆ బెల్ట్ని ఇట్లా ఉయ్యాలలాగా చేసి ఆ పాపను కూర్చోబెట్టి ఊపుతున్నాడు. అంటే తండ్రి ప్రేమ కూతురి మీద. ఇది ఆ వీడియో యొక్క కంటెంట్. కాకపోతే ఈ ఎదవలు, అంటే ఈ హనుమంతు అన్న వాడితోటి ఇంకా 2-3 ఉన్నారు. ఆ 2-3లో ఇంకోడు ఆది అంట. వాడైతే నిజంగా వాని మొహం మొత్తం గలీజు, అంటే ఏమంటారు, పెండ నోట్ల, అంత గలీజు మాటలు. వాడు నోరు తెరిస్తే ఎంత గలీజ్ అంటే, వాడిని పుట్టించిన తల్లిదండ్రులు కూడా చీని అమ్మ ఈ గలీజ్గాడినా మేము పుట్టించింది అన్న లెవెల్కి వాని మాటలున్నాయి. చిన్న పాప, 5-6 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి. వాడు బెల్ట్ తీస్తుంటే దేనికి తీస్తున్నా చాలా అసహ్యంగా ఆ వీడియోలో వీళ్ళు మాట్లాడడం జరిగింది. సరే, నేను ఆ వీడియో బయట కూడా చూపించాను. ఎందుకు చూపించానంటే, సరే చాలామంది యూట్యూబర్లు దీని మీద వీడియోలు చేస్తున్నారు. నేను ఆ వీడియోలో ఏమీ చూపించాను. ఎందుకంటే నాకు 3 బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఈ ఎదవలు చేసే పనులు చూసినాక నిజంగా నా బీపీ ఎంత పెరిగిపోయింది అంటే, నిజంగా వీళ్ళు ఈ 2-3లో ఎవరన్నా వచ్చి నా ముందర నిలబడితే ఆ కొడుకులని నిజంగా నా బెల్ట్ తీసుకొడతా. పోతే పోయినా నేను జైలుకి, పర్లేదు, నా బెల్ట్ తీసుకొని కొడతా. ఎందుకంటే సరే, ఈ హనుమంతుగాడి గురించి మాట్లాడదాం మనం. ఈ హనుమంతుగాడు ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీలో పుట్టినోడు, మంచి డబ్బున్న ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్, అరుణ్ కుమార్ గారు అని చెప్పేసి మంచి ఐఏఎస్ ఆఫీసర్. ఆయన పాపం ఇజ్జత్గా బతికిండు. ఇజ్జత్గా సమాజంలో ఒక రెస్పెక్ట్ అనేది సంపాదించుకున్నాడు. కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ఐఏఎస్ అయ్యిండు, సమాజంలో ఒక రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు. అంత మంచి తండ్రికి పుట్టిండు ఈడు. తల్లి కూడా
పాపం ఆమె ఎంఏ సైకాలజీ చేసిందంట, శ్రీదేవి గారు అని చెప్పేసి పేరు. ఆమె కూడా చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పనిచేసింది ఆల్రెడీ ఆమె. ఆ తల్లికి పుట్టిండు, అంత మంచి తల్లిదండ్రులకు పుట్టిండు ఈ గాడిద. ఈ గాడిదకు ఒక అన్న కూడా ఉన్నాడు పాపం. ఆ అబ్బాయి ఎంత మంచోడు అంటే అజయ్ అని చెప్పేసి, ఆయన కూడా ఓ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు, మంచి ఇన్ఫ్లుయెన్సర్, చాలా రెస్పెక్టబుల్గా బతాడు, చాలా మంచి అబ్బాయి. ఏజోయో అని చెప్పేసి ఏదో ఛానల్ ఉంది ఆ అబ్బాయి, నాకు నోరు తిరుగుతలేదు సారీ. మంచిగా రెస్పెక్టివ్గా బతాడు ఆ అబ్బాయి. అన్న ఈడు మాత్రం ఏంటి అంటే ఆ రూమ్లో కూర్చోవడము, తినడము, తాగడము, వేరే వాళ్ళ మీద నవ్వడము, దాన్ని డార్క్ కామెడీ అని చెప్పేసి పేరు మీద వీడు విచ్చల విడిగా ఎంత గలీజు మాటలంటే అంత అయిపోయింది. అంత అయిపోయినాక ఏమైంది అంటే దీని మీద ఏమైంది, సాయి ధరమ్ తేజ్ గారు, హీరో గారు ఒక ట్వీట్ పెట్టిండు, ఇట్లాంటి జరగకూడదు అని చెప్పేసి. ఆ ట్వీట్ అన్నది ఎవరెవరికి ట్యాగ్ చేసిండు అంటే ఇరు రాష్ట్రాల, అంటే చంద్రబాబు నాయుడు గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి, డీజీపీలకి, 2 రాష్ట్రాల డీజీపీలకి ట్యాగ్ చేసిండు సాయి ధరమ్ తేజ్ గారు. అది ట్యాగ్ చేయగానే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, సీతక్క గారు, అందరికంటే ముందు సీతక్క గారు రియాక్ట్ అయ్యారు, దాని తర్వాత బట్టి విక్రమార్క గారు రియాక్ట్ అయ్యారు. ఇవాళ రేపలో అంటే తీసుకుపోయి లోపల దోస్తారు, వీళ్ళు నో డౌట్ లోపల దోస్తారు. కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాగానే వీళ్ళందరూ రాజకీయ నాయకులు రియాక్ట్ అవుతారు అనగానే ఈ దొంగనా కొడుకు ఏమైంది, భయం పుట్టి ఐఎమ్ సారీ నేను ఇది చేసిన అని చెప్పేసి ఒక వర్డ్ వాడిండు, నా ఫ్యామిలీని ఇందులోకి లాగుతున్నారు అని చెప్పేసి. ఎవడు, ఈ హనుమంత్ అనేటోడు అన్నాడు, నా ఫ్యామిలీని ఇందులోకి లాగుతున్నారు, లాగకండి, నేను తప్పు చేసింది నేను అని చెప్పేసి పెద్ద పతివ్రతలాగా డైలాగ్ కొడుతున్నాను. నేను ఈ ఎదవక ఒకటే మాట అంటున్నా, అరే నీ ఫ్యామిలీని ఇందులోకి లాగింది ఎవడో కాదురా, నువ్వే. పాపం చదువుకున్నోళ్ళు, పాపం రెస్పెక్టబుల్లో బతికినోళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి బట్టలు ఇప్పేసినావు నువ్వు. ఈరోజు నీ తల్లిదండ్రులకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి బాధపడుతున్నావే, రోజు నువ్వు చేసింది ఇదే. ప్రతిరోజు డార్క్ కామెడీ పేరు మీద పక్కోళ్ళ బట్టలు ఇప్పినావు నువ్వు. ఈరోజు నీ ఫ్యామిలీ బట్టలు బహిరంగంగా అందరు ఇప్పుతున్నారు. ఈ అవకాశం ఇచ్చింది ఎవరు, నువ్వు. ఈరోజు నీ దాకా వస్తే తప్ప నీకు ఈ బాధ ఏందో, ఈ నొప్పి ఏందో అర్థం కాలేదా? సోషల్ మీడియాకి చాలా పవర్ ఉంది. ఎంత పవర్ ఉందంటే సోషల్ మీడియా అన్నది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. నువ్వు ఇన్ని రోజులు ఒకవైపు ఉన్న పదును వాడినావు, ఈరోజు ఏమవుతుందంటే ఇంకో వైపు ఉన్న పదును అన్నది అది నీకు తగులుతుంది, ఈరోజు నీకు కొసకబోతుంది, ఈరోజు నీకు నొప్పి ఏంటో అర్థమవుతుంది. సోషల్ మీడియాతోటి ఇన్ని రోజులు నువ్వు చలగాటం ఆడినావు, పక్కోళ్ళ మీద నవ్వినవు. ఈరోజు అదే సోషల్ మీడియా నీ మీద, నీ కుటుంబం మీద నవ్వుతున్నది, నవ్వుల పాలు చేస్తున్నది. దీనికి ఎవరో కారణం కాదు, దీనికి నువ్వే కారణం. ఇంకోటి ఇందాక చెప్పిన ఆది అని చెప్పేసి, నిజంగా వాడి నోరు తెరిస్తే పెండ గలీజ్. వాడిని కన్నోళ్ళు సిగ్గుపడుతుంటారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ సిగ్గుపడుతుంటాడు. నిజంగా అంత గలీజు మాటలు మాట్లాడాడు. ఎరా నీకు అంటే నీకనే కాదు, వాడికి వీడికి అందరికి కూడా కుటుంబాలు ఉన్నాయి, ఆడపిల్లలు చిన్నపిల్లలు లేరారా మీ ఇంట్లో? మీ పిల్లల మీద ఇట్లా నేను రేపు పొద్దున్న ఓ వీడియో ఎవడో వాడు చేస్తే ఎట్లుంటుందిరా? మనిషి పుట్టుకే కదరా పుట్టింది, గాడిదలు అయితే కాదు కదరా. నాకు ఇంతకంటే మంచి తిట్లు రావు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, నాకున్న ప్రాబ్లమే అది. 4 మంచి తిట్లు నేర్పండి అని చెప్పేసి 2-3 వీడియోలలో నేను రిక్వెస్ట్ చేసిన. మంచి తిట్లు ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. నన్ను కాదు తిట్టండి, సారీ నన్ను తిట్టకండి, నన్ను తిట్టారు, ఈ కొడుకులను తిట్టండి. నేను ఆ తిట్లు చూసి నేను నేర్చుకుంటా. నిజంగా సమాజం అన్నది సిగ్గుతో తలదించుకునే వీడియో ఇది. సరే వీళ్ళలాగా వేరే టోళ్ళు చేయట్లేరా అంటే చాలామంది ఉన్నారు. ఈ బ్యాచే వేరు. ఈ కామెడీ పేరు మీద, డార్క్ కామెడీ పేరు మీద చాలామంది చేస్తున్నారు, చాలామంది. వాళ్ళందరికీ ఒక గుణపాఠం కలగాలి అంటే వీళ్ళని ఏం చేయాలంటే అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఆ పంగలు ఇట్లా జాపి కింద 2 బాల్స్ ఉంటాయి, ఆ రెండింటితో ఆడుకోవాలి, బెల్లు కొట్టినట్టు కొట్టాలి. కొడితే ఈ కొడుకులకి నొప్పి ఏంటో అర్థమవుతుంది, సమాజం అంటే ఏంటో అర్థమవుతుంది. సమాజంలో రెస్పెక్టబుల్గా బతకాలి, బతకకపోతే అన్నీ మూసుకొని పోయి ఓ రూమ్లో పడి ఉండాలి. లిక్కర్ అన్నది చాలా రాష్ట్రాల్లో అవైలబుల్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ ఉన్నా చాలా రాష్ట్రాల్లో ఉంది. తాగు పడుకో, నీకు బాగా బలిస్తే తాగు పడుకో, బయటికి రాకు, అసలు సమాజంతో సంబంధం లేకుండా ఉండు. కానీ ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తే నిజంగా నేను మీ అందరికీ అపీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి ఎదవల వీడియోలు అనేది చూడకండి. ఒకటి. రెండో అపీల్ ఏంటంటే మీ ఇంట్లో పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. ఎందుకు ఇవ్వద్దు అంటే ఇట్లాంటి చూసి మీ పిల్లలు పెరిగితే రేపు పొద్దున్న వీళ్ళలాగానే ఆ ఆదిగాళ్ళలాగానో ఈ హనుమంతు ఇట్లా తయారవుతారు పిల్లలు. దయచేసి చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. ఇవ్వాల్సి వస్తే ఒకవేళ స్కూల్స్ కంపల్సరీగా ఏదో లెక్చరో లేదా క్లాసో ఉంది అంటే తప్పకుండా అందులో సేఫ్టీ లాక్స్ అన్నవి అవి వేసి ఇవ్వండి. వేసిస్తే మీ పిల్లాడు ఆ ఫోన్ని కరెక్ట్గా వాడతాడు. ఇదొకటి. మూడో విషయం ఏంటంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పిల్లలని సోషల్ మీడియాలో బాగా అలవాటు చేస్తున్నారు. అంటే మీరు కూడా ఛానల్ పెట్టండి అని చెప్పేసి పిల్లలు, అంటే మంచి విషయమే,
పిల్లలు కొంచెం సమాజానికి ఎక్స్పోజ్ అవుతారు. సమాజం అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది, మంచి విషయం. కానీ ఇదే సమాజంలో ఇట్లాంటి ఎదవలు కూడా ఉన్నారు కదా. అందుకే మీ పిల్లల వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలలో అప్లోడ్ చేయకండి. ఎందుకంటే చాలా గలీజ్గా ఉంది సమాజం. ఆడపిల్లలకి మాత్రం నెరి ఇంకా గలీజ్గా ఉంది. ఈ కొడుకులు ఇట్లాంటి ఎదవ సన్నాసులు ఆడపిల్లల మగపిల్లలు కాదా అని చూసలేరు. ఏది ఉంటే అది ఎందుకు, దేనికోసం, ఒక లైక్ కోసం. లైకులు పెరగాలి, వ్యూలు పెరగాలి, డబ్బులు పెరగాలి. ఏం చేస్తారు, ముడ్డి కింద పెట్టుకుంటారా లైకులు వ్యూస్ తీసుకుపోయి? అరే నువ్వు సమాజానికి మంచి పని చేయరా. సరే నువ్వు ఇంత డార్క్ కామెడీ చేసావు కదా, నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఒక అబ్బకి అమ్మకి పుట్టినోడివి అయితే నువ్వు పాలిటీషియన్స్ మీద చేయరా చూద్దాం. నిన్ను కుక్కని చేసి నీ మెడకు ఒక పట్టా వేసి ఇంటి ముందర కట్టుకుంటాడు పొలిటీషియన్. నువ్వు చేయి వీడియో పాలిటీషియన్ గురించి, దెబ్బకేం లేదు, సడుగులు జారిపోతాయి. నీ కుక్కని చేస్తాడు, క్లియర్గా చెప్తున్నా కదా. పాలిటీషియన్ మీద చేయి, అంత దమ్ముందా నీకు? ఇది నీ నిజస్వరూపం. ఏంటంటే ఏదో ఒకటి వీడియో పట్టుకురావడం, దాని మీద నవ్వడం. ఆ నవ్వులేంటారు చిల్లర నవ్వులాగా. సరే ట్రాన్స్జెండర్స్ అంటే నాకు చాలా గౌరవం లే, కానీ వాళ్ళు కూడా ఇట్లా నవ్వరు. దాని మీద నవ్వెట్లు వస్తుందిరా, నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఎదవల్ని సమాజం నుంచి తరిమేయాలి. నేనైతే సీరియస్గా పోలీసు వాళ్ళకి చెప్తున్నా, దీని మీద ఎన్ని సెక్షన్స్ పెట్టగలిగితే అన్ని సెక్షన్స్ పెట్టండి. పెట్టి ఇట్లాంటి ఎదవల్ని మళ్ళొకసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఉచ్చబోసుకోవాలి. వీళ్ళు మళ్ళీ రావడం కాదు, మాట్లాడడం కాదు, ఉచ్చబోసుకోవాలి. ఆ లెవెల్లో చేయాలి అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా పోలీసు వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, నాకు కూడా ఉన్నారు, అందరికీ ఉన్నారు. సమాజంలో ఇట్లాంటి ఎదవలు బయట తిరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళైతే చెడిపోయారు కానీ సమాజాన్ని కూడా చెడగొడుతున్నారు. ఇప్పుడు చిన్న పాప 6 ఏళ్ల పాప రేపుకి గురైంది, మనం చూసినాం తెలంగాణలో. 3 ఏళ్ల పాప, మైనర్ పాప, ఇవన్నీ చూస్తున్నాం. వీళ్ళందరూ ఎట్లా ఇన్స్పైర్ అవుతున్నారు అంటే ఈ ఎదవల వల్లనే, ఈ ఎదవలు చేసే పనుల వల్లనే. మరి వీళ్ళకి పిల్లలు లేరా, వీళ్ళ ఇళ్లలో వీళ్ళ కుటుంబాలు లేవో అది దేవుడికి ఎరగ. కానీ సరే ఏదేమైనా పోలీసులు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. తప్పకుండా వీళ్ళని సోషల్ బైకాట్ చేయండి. వీళ్ళ యూట్యూబ్ ఛానళ్ళల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్నా అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళకి, ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకి మనం అసలు సబ్స్క్రైబ్ చేస్తున్నామంటే మనమే గలీజ్గాలమని, వేరే మీనింగ్ ఏం లేదు. తప్పకుండా అన్సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి, లైక్ చేయండి, వీడియో వైరల్ అవుతుంది. మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి, వీడియో అనేది వైరల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.